DJ Moral Stories. ఈ కథ ఒక పేదపు గుర్రపు బండివాడి కథ. రామ్నగర్లో సుగన్ అని ఒక గుర్రపు బండి అయినా ఉండేవారు. ఆయన ఒకరోజు రైల్వే స్టేషన్ ముందు నుంచుని అరిచి పిలుస్తూ ఉన్నారు. రామ్నగర్ రామ్నగర్, ఎవరికంతా రామ్నగర్ వెళ్లాలనో మన గుర్రం బండిలో వచ్చి ఎక్కుకోండి. బాబు, రామ్నగర్ వెళ్ళటానికి బస్సో టాక్సీయో లేదా? రామ్నగర్ వెళ్ళాలంటే మన గుర్రం బండే సార్, వేరే బండి లేదు సార్, వచ్చి కూసోండి. సుగన్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు బండి నడుపుతారు. ఇంకా చీకటైన తర్వాతే ఇంటికి వచ్చేస్తారు. రాత్రి సమయంలో తనకి ఆకలేస్తుంది. ఆయన వాళ్ళ అమ్మగారిని భోజనం అడిగి ఇలా చెప్తారు. చాలా భయంకరంగా ఆకలిస్తుంది, అన్నం పెడతారా? ఆగు బాబు, ఇదిగో నీకు భోజనం తీసుకొస్తా. ఎప్పుడు వీడికి పెళ్ళయ్యేది, ఎప్పుడు కోడలొచ్చి వంట చేసి పెట్టేది ఏంటో. ఇలా చెప్పిన వెంటనే సుగన్ చెప్పారు, అమ్మా, ఈ ఇంటికి కోడాలు వస్తుందన్న నమ్మకం పోయిందమ్మా. ఏంటి బాబు ఇలా అపశకనంగా మాట్లాడుతున్నావు? చెప్పకుండా ఏమమ్మా చేసేది? మీను 8 సంవత్సరాలుగా వెతుకుతున్నారు కదా, ఇప్పుడు వరకు ఎవరు పిల్ల ఇస్తాను చెప్పను కాదు. దీన్ని చూస్తేనే తెలియదా ఇంకా నాకు పెళ్ళి ఎంత జరగదమ్మా. ఇది వినిన సావిత్రి చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇంకా లోపలే దేవుడికి ప్రార్థన చేసుకున్నారు. ఈశ్వరా, నా కొడుక్కి ఒక కుటుంబాన్ని ఏర్పరచు, వీటికి ఒక తోడు రావాలి. ఈ పేదదాన్ని ఆశ నెరవేర్చయ్యా. ఒకరోజు సుగన్ గ్రామం నుంచి స్టేషన్ కి వెళ్తూ ఉన్నారు. అప్పుడే ఒక అందమైన పడుచు పిల్ల ఆయన గుర్రపు బండి దగ్గరికి వచ్చి ఆరవడం మొదలుపెట్టింది. కాపాడండి, 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 వీళ్ళని చంపడానికి వస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి నన్ను ఎవరైనా రక్షించండి. సుగన్ ఆ బండిని ఆపిన వెంటనే కొంతమంది అబ్బాయిలు కర్ర తీసుకుని అమ్మాయిని కొట్టడానికి తరుగుతూ ఉన్నారు. ఇంకా అమ్మాయిని చూసి అరవడం మొదలుపెట్టారు. కొట్టండి, అందరూ ఈ పిచ్చిదాన్ని కొట్టండి. నేను పిచ్చిదాన్ని కాదు, నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను ఎవరూ కొట్టొద్దు. ఉండండి ఉండండి, ఎందుకు ఈ ఆడమని కొడుతున్నారు? కొంచెం నిదానంగా ఉండండి, ఎందుకు ఇట చేస్తున్నారు? సుగన్ అలా చెప్పేది విని కర్రతో పెట్టి కొట్టడం మానేసి ఇలా చెప్పారు. నీకు తెలియదు బాబు, ఈ అమ్మాయి అందరి పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేస్తుంది. ఈ ఆడామ ఉందే, ఇది చాలా చెడ్డది. బిడ్డలకు ఆట చూపించేసి అట్నే తూక్కుని పొడుస్తుంది. అదే మాకు అందరికీ భయంగా ఉంది. ఇది వినిన తర్వాత సుగన్కి కోపం వచ్చి అమ్మాయిని చూసి ఏం అడిగారంటే, వీళ్ళు చెప్పేదంతా నిజమా? నువ్వు బిడ్డల్ని దొంగిలిచ్చే ఆమనా? లేదండి, నేను పిచ్చిదాన్ని కాదు, పిల్లల్ని దొంగలించేదాన్ని కూడా కాదు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఏ పిల్లల్ని చూసినా కూడా నేను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాను. ఈ విధంగా చెప్పి ఆ అమ్మాయి ఏడిచింది. ఇంకా సుగనికి అమ్మాయి పైన జాలేసి అమ్మాయిని తోడు తీసుకొచ్చారు. సరే, నువ్వు ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చి ఉండావని చెప్తావా? నా పేరు శ్యామల అండి, నేనొక అనాథని. అప్పుడు నీకు బిడ్డలంటే చాలా నచ్చుతాయి కదా? అవునండి, చాలా ఇష్టం. నాకనే ఒక బిడ్డ పుడితే ఆ కోరిక నెరవేరుతుంది. పిల్లని చెప్పిన వెంటనే సుగన్ ఆ పిల్లని బాగా చూశారు. నవరసాలు నిండి ఉన్న అందమైన అమ్మాయిని చూసి సుగన్ ఆయన మనసుని పారేసుకున్నారు. అక్కడ శ్యామ్లా కూడా సుగన్ ని చూసి మనసు పారేసుకుంది. సుగన్ శ్యామ్లా దగ్గర ఈ విధంగా చెప్పారు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కదా నీకునో ఒక బిడ్డ పుడతాయి. మీరంటే నాకు చాలా నచ్చింది సారు, మీరు ఎందుకని నన్ను పెళ్లి చేసుకోకూడదు? ఇది వినిన తర్వాత సుగన్ మనసులో పెళ్లి ఆశ మొదలైంది. ఆయన ఇంకసలు సమయాన్ని వృధా చేయకుండా శ్యామ్లాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. వాళ్ళిద్దరూ ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. సావిత్రి సుగన్ మరియు శ్యామ్లాని చూశాక వాళ్ళకి సంతోషం పట్టలేదు. అద్భుతం బాబు, చాలా అందమైన కోడల్ని తీసుకొచ్చావు. నిజం చెప్పాలంటే నా కోడలు చందమామలా ఉంది. అమ్మా, ఇప్పుడు మీకు సంతోషమే కదా? అరే, నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఇతరులు నా కోడలు మొహాన్ని చూసినప్పుడే నాకు అసలైన సంతోషం లభిస్తుంది. నా కోడల్ని చూసి అందరూ పొగడతారు. సావిత్రి కోడల్ని అందరూ చూశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ శ్యామ్లో ఒక రంగుని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఓయబ్బో సావిత్రి, నీ కోడలు దేవలోకపు రాణిలా ఉంది. మీ అబ్బాయి చాలా గొప్ప అదృష్టవంతుడు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా అందమైన పిల్లనే చేసుకున్నాడు. ఇదంతా ఈశ్వరుడి దయనే. రోజులు గడుస్తూనే ఉండింది. శ్యామ్లా కూడా గర్భవతి అయ్యింది. శ్యామ్లా గర్భవతిగా ఉంది అనేది విని శ్యామ్లా మనస్ఫూర్తిగా చాలా సంతోషపడి ఈశ్వర్ని పూజించింది. ఈశ్వర, నీ దయ మర్చిపోలేను. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నా కొడుక్కి మంచి జీవితాన్ని ప్రసాదించావు. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టబోతోంది. నీ కృప వలన నాకు మనవరాళ్ళు పుట్టి నేను బామ్మ కాబోతున్నాను. ఇంకా అలాగే కొద్ది రోజులు గడిచింది. హఠాత్తుగా ఒకరోజు శ్యామ్లాకి పురుటి నొప్పులు మొదలైంది.
సుగన్ మరియు సావిత్రి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ బిడ్డ పుట్టపోతుందన్న సంతోషంలో చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే హాస్పిటల్లో ఒక చాలా పెద్ద కన్ఫ్యూషన్ వచ్చింది. ఒక అమ్మాయి గర్భంలో పామా? నర్స్ నర్స్, ఏంటమ్మా ఇది? ఒక పాము పిల్ల పుట్టిందేంటి? డాక్టర్ త్వరగా రండి, లేకుంటే పావు కాటేస్తుంది. ఇలా చెప్పిన వెంటనే డాక్టర్ నర్సు ఆ చోటు నుంచి పరిగెత్తారు. ఇంకా తర్వాత ఈ విషయం హాస్పిటల్ మొత్తంగా ఒక తుఫాన్ లాగా పెరిగింది. ఈ విషయం గురించి వినే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అమ్మ కడుపులో పాంబా ఏంటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈశ్వరుడు ప్రసాదించిన వింతని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. సుగన్ మరియు సావిత్రి అందరూ హాస్పిటల్ అటు ఇటు తిరిగేది చూసి భయపడ్డారు. అప్పుడే డాక్టర్ ఆ చోటికి వచ్చారు. ఏమైంది డాక్టర్? ఎందుకు ఇంత గోలగా ఉండాలి డాక్టర్? ఎందుకు ఈ హాస్పిటల్లో అసలు అందరూ ఒకలాగా ఉన్నారు? దీనన్నిటికీ కారణం నువ్వేనయ్యా. నీ భార్య గర్భంలో పుట్టింది పాము పిల్లయ్యా, పాము పిల్ల. ఇది వినిన సుగన్ మరియు సావిత్రి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇంకా సావిత్రి ఆ ఈశ్వరన్ దగ్గర చాలా ములుగడం మొదలుపెట్టారు. ఈశ్వరుడా, మేమేం పాపం చేసావు, మమ్మల్ని ఇలా చేసావు? నా కోడలు కడుపున ఎలా పావు పుట్టింది? కొద్ది సమయంలో శ్యామ్లా కళ్ళు తెరిచింది. తన బిడ్డని వెతకడం మొదలుపెట్టింది. అరే నా బిడ్డ ఎక్కడ పోయింది? డాక్టర్, నర్స్, నా బిడ్డ ఎక్కడికి పోయింది? అప్పుడే తన చెవులో పాము శబ్దం వినిపించింది. అమ్మా, నేనిక్కడ ఉన్నానమ్మా. నేనే అమ్మా నీ కొడుకు. ఏంటి? నిన్న నేను కన్నాను? లేదు, అలాంతా అయ్యుండదు. ఇదే అమ్మా నిజము. అది వినిన శ్యామ్లా చాలా ఎక్కి ఏడిచింది. తలరాత అనుకుని బాధపడింది. ఒక నాగానికి తల్లిని చెప్పుకునేకనే చనిపోవచ్చు. నేను ఇంతకు మించి ప్రాణాలతో ఉండను. నేను చచ్చిపోతాను. ఈ విధంగా చెప్పి శ్యామ్లా ఏడుస్తూ ఉండింది. అప్పుడే వెంటనే ఆకాశం నల్ల రంగులో మారింది. ఉరుములు మెరుములు శబ్దం వినిపించింది. అప్పుడు ఒక నాగపాము కిటికీ వైపు శ్యామ్లా గదిలోకి వచ్చింది. అది చూసిన శ్యామ్లా భయంతో ఇలా చెప్పింది. అయ్యో భగవంతుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ పాము ఎందుకు నన్నే వెంట పడుతుంది? అప్పుడు ఆ నాగపావు శ్యామ్లతో ఇలా చెప్పింది. శ్యామా, నువ్వేం భయపడకు సోదరి. ఇలా మాట్లాడుతూనే ఆ నాగపావు ఒక అందమైన అమ్మాయిలా మారింది. శ్యామ తన్ని ఆశ్చర్యంగా చూసి ఈ విధంగా చెప్పింది. ఎవరు నువ్వు? తర్వాత నీకు నాకు ఏంటి సంబంధం? నేను నీ చెల్లెలు త్రిష. తర్వాత వీడు నీ కొడుకు శ్యాము. నువ్వు మాలాంటి నాగకన్యవి. ఇది వినిన వెంటే శ్యామ్లా చాలా బాధపడింది. త్రిష తనకి జరిగినంతా చెప్పింది. శ్యామా, నువ్వు మన నాగలోకంలోని అందమైన కన్యవి. ఒకసారి నీకు తెలియకుండా నువ్వు భూమికి వచ్చావు. అప్పుడు ఓయబ్బో, అందమైన మనుషులు, యువతులు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని నా మనసు చెప్తుంది. జీవితాంతరం ఆయనతోనే బతకాలని నాకు అనిపిస్తుంది. శ్యామ్లా ఇలా చెప్తూనే ఉండింది. అప్పుడు నాగలోకానికి చెందిన నాగరాజు అక్కడికొచ్చారు. అప్పుడింక శ్యామ్లా పైన కోపంతో తనకి శాపం వదిలారు. నీకింక మనుషుల మీద ఆశగా ఉంటే నువ్వు మనిషి రూపంలోనే ఇక్కడ నువ్వు ఉంటావు. ఇదే నీకు జరగబోతుంది. ఇది వినిన శ్యామ్లా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ చెల్లెలు త్రిష అక్కడికొచ్చారు. వాళ్ళు నాగరాజుడు ఇచ్చిన శాపం గురించి విని చాలా బాధపడ్డారు. ఇంకా ఆయనకు ఒక కోరిక పెట్టారు. కొంచెం కరుణ చూపిస్తారా ఋషి గారు? నా కూతురుకి ఇట్లా ఒక శాపంని ఇకండి. దయచేసి మీ శాపంని తిప్పి తీసుకోండి. అది కుదరదు. నా శాపాన్ని నేను తిరిగి తీసుకోలేను. ఇది వినిన తర్వాత శ్యామ్లా కుటుంబంలో అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ మునీశ్వరుడు వాళ్ళపైన జాలి చూపించి ఏమన్నారంటే, నీ కూతురు మళ్ళీ నాగలోకానికి రావాలంటే ఒకే ఒక ఉపాయమే ఉంది. అది ఏమని చెప్పండి అయ్యా. ఈమె మనుషుల్లో ఒక్కరిని పెళ్లి చేసుకొని తీరాలి. తర్వాత ఈమె గర్భంలో ఒక నాగం పుట్టిందంటే అప్పుడే తను నాగలోకానికి మళ్ళీ వస్తుంది. తనకు నాగలోకం మళ్ళీ అక్కర్లేదంటే తను తన పిల్లలు కలిపి భూలోకంలోనే ఉంటారు. ముందు అది అర్థం చేసుకో. ఇది వినిన శ్యామ్లా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అప్పుడు త్రిష తనకేం చెప్పిందంటే, ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉంది శ్యామా. నువ్వు మళ్ళీ నాగకన్యవు కావాలని ఆశపడితే నీ ఆశ నెరవేర్చుకోవడానికి మాతో పాటు నాగలోకానికి రా. అప్పుడే శ్యామ్లా చూపు సుగన్ మరియు సావిత్రి పైన పడింది. వాళ్ళిద్దరూ ఒక కిటికీ పక్కన నుంచుని జరిగేవని వాళ్ళ కల్లారా చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసిన వెంటనే శ్యామ్లా వాళ్ళ నాగలోకానే మర్చిపోయింది. అప్పుడు ఇంకేం చెప్పిందంటే, నేను మా ఆయన్ని, మా అత్తగారిని వదిలి ఎక్కడికి రాను. వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని నేనసలు వదులుకోలేను. అందుకని చివరి వరకు నేనొక మనిషి జన్మగానే ఉండిపోతాను. శ్యామ్లా ఇలాంటి ఒక విషయం చెప్పిన వెంటనే తన బిడ్డ నాగలోకాల నుంచి తిరిగొచ్చి ఒక మనిషి బిడ్డలా మారింది. తను పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బిడ్డని ఎత్తుకుంది. ఏడవకరా బంగారం, ఎటువంటి పరిస్థితిలో కూడా నేను నీకు దూరం కాను.
ఓ తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమని చూసి త్రిష చాలా సంతోషపడింది. ఇంకా మళ్ళీ తర్వాత నాగపావులా మళ్ళీ కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా సుగన్ మరియు సావిత్రి కూడా శ్యామ్లే ఒక త్యాగాన్ని చూసి చాలా గర్వపడ్డారు. సంతోషంగా తన్ని వాళ్ళు ఒప్పుకున్నారు.